హార్మస్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీనివల్ల భారత్‌కు అసలు ప్రమాదం చమురుగా లేక వంట గ్యాస్ సిలిండర్లపైన పరిస్థితి మరింత దిగజారితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడొచ్చు? మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తుంది. ఇంధన రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతంలో ఘర్షణలు మరింత తీవ్రమైతే ముడి చమురు, సహజ వాయువు రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉండవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం భారత్కు ముడి చమురు కంటే ఎల్పీజీ సరఫరా పైన ఎక్కువ ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా భారత్ వివిధ దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటూ సరఫరా మార్గాలను విస్తరించింది. కానీ వంట గ్యాస్గా ఉపయోగించే ఎల్పీజీలో ఇప్పటికీ గల్ఫ్ దేశాలపైనే అధికంగా ఆధారపడుతుంది. ఈ సరఫరాల్లో గణనీయమైన భాగం హార్మోజ్ జలసంధి గుండా వస్తుంది. ఒకవేళ ఆ మార్గంలో అంతరాయం ఏర్పడితే ఎల్పీజీ సరఫరా ఆలస్యం కావడం, రవాణా వ్యయం పెరగడం, అంతర్జాతీయ ధరలపై ప్రభావం చూపడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషణలు చెప్తున్నారు. పరిశ్రమలపై కూడా దీని ప్రభావం ఉండవచ్చు. ముఖ్యంగా గాజు, సిరామిక్, రసాయనాల తయారీ వంటి పరిశ్రమలు ఎల్పీజీ గ్యాస్పై అధికంగా ఆధారపడి ఉంటాయి. సరఫరాల్లో అంతరాయం ఏర్పడితే ఉత్పత్తి వ్యయం పెరగడం లేదా తయారీకి మందగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా కొందరు నిపుణులు చెప్తున్నారు. పరిశ్రమలు ముందుగానే ఇంధన నిల్వలను పెంచుకోవడం, ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై దృష్టి పెట్టడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు భారత్ ప్రభుత్వం దౌత్యపరంగా కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తుంది. గల్ఫ్ ప్రాంతంలోని పరిణామాల నేపథ్యంలో భారత నౌకలు, భారత నావికుల భద్రత ప్రాధాన్యం ఇస్తూనే అవసరమైన ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ వాస్తవ ప్రభావం పరిస్థితులు ఎలా మారుతున్నాయనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలపై భారత్తో పాటు ప్రపంచ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి.